అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అయితే అందుతుంది. ఈ లోకల్లో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయము. ఇబ్బంది పెట్టడము ఎవరి తరము మీకు ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచన ఉన్నా కూడా ఎవరి తరం కాదు. ఎందుకంటే మీ ప్రేమ జీవితంలో మరింత పవిత్రత అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజు పసుపు రంగు దుస్తులను ప్రేమికులకు మీరు ఈ రోజు దానం చేయటం ద్వారా మీకు మేలు కలుగుతుంది. ఈ రోజు ప్రేమికురాలని కలిసే ముందు చక్కెర మరియు పెరుగు కలిపి తినండి. ఇలా చేయటం ద్వారా మేలు కలుగుతుంది. నిరాశ నిస్పృహ మిమ్మల్ని లోబర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి, కానీ మీరు మాత్రము లోబర్చుకోనివ్వకండి. నెగిటివిటీని దరిచేరనివ్వకండి. పాజిటివ్ గా ఉండండి. అంతా పాజిటివ్ గా జరుగుతుంది. మీరు ఆర్థిక పరిస్థితుల మెరుగుదల కోసం బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలుగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సరదాతత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మీ డార్లింగ్ వాళ్ళ మీకోసం మీరు తెచ్చే బహుమతులతో పాటుగా కొంతసేపు వారితోటి ఈ రోజు మరి టైము ఈ రోజు గడుపుతారనే సమయాన్ని వెచ్చిస్తారని ఆలోచనలో ఉంటారు. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే మాత్రం వారిని కించపరచకండి. మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉంది. మీరు ఈ రోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువల గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా సలహాలు అనేది ఇస్తారు. ఈ రోజు నిజంగా చాలా రొమాంటిక్ గా ఉండటానికి ప్రయత్నాలు అయితే జరుగుతాయి. భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు మరి చక్కగా పెరుగుతాయి. మంచి ఆహారం, పరిమళాలు, ఆనందాలు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడపగలుగుతారు. మీ రోజువారీ ఆహారంలో యాలకులో మీరు చేర్చడం ద్వారా ఆరోగ్యంలో మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది. ఈ రాశి వారికి గురుగ్రహము యొక్క అనుగ్రహము కొరకు చక్కని పరిహారం అయితే ఈ రోజు చేయాల్సి వస్తుంది. పరిహారం కొరకు మరి రాశి వారికి ఈ రోజు కుంకుమ పువ్వు అవసరం అవుతుంది. కుంకుమ పువ్వును తడిపి రోజ్ వాటర్ తో తడిపి చక్కగా నుదుటి పైన బొట్టులాగా వర్తించుకోవాలి. ఆ తర్వాత కంఠం దగ్గర కూడా వర్తించుకోవాలి, మరియు నాభి దగ్గర కూడా వర్తించుకోవాలి. ఈ విధముగా ఈ రోజు చేసినట్లయితే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఈ రాశి వారికి అయితే కలుగుతుంది. మరియు ఈ రోజు ఈ రాశి వారికి ఎవరికైనా సరే బంగారం కొనాలనేటటువంటి ఆశ ఉన్న వారికి బంగారం కొనడానికి మార్గాలు అనేవి సుగమమవుతాయి. మరియు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఏమైనా ఆటంకాలు ఉన్నా కూడా తొలగించబడతాయి. వివాహం కొరకు ముఖ్యంగా పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. పునః వివాహం చేసుకోవాలి అనుకున్న వారికి మరి ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి మంచి సంబంధాలు రావడం కూడా ప్రారంభమైపోతాయి. ఈ రోజు నుండి ప్రతిరోజు కనుక మీరు ఈ విధముగా పరిహారం చేసినట్లయితే మీకు దోష నివారణ తప్పకుండా జరిగి పెళ్లిళ్ళు అయితే చక్కగా వాటికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడి మంచి మంచి సంబంధాలు కుదరడం అయితే మరి ప్రారంభమైతే అవుతాయి. మరియు ఈ రోజు ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగంలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకోవడానికి మరి చక్కగా మరి తెల్ల జిల్లేడు చెట్టు వేరుని ఉపయోగించాల్సి ఉంటుంది. తెల్ల జిల్లేడు చెట్టు వేరుని కనుక మీరు మరి సంకటహర గణేశ స్తోత్రము 4 సార్లు పఠించి చక్కగా కుడి చేతి కంకణానికి కట్టుకున్నట్లయితే కనుక మరి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి చక్కని ఉద్యోగ అవకాశాలు అనేవి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి వారికి నిరుద్యోగ సమస్య అనేది తీరడానికి మార్గం అనేది కూడా దొరుకుతుంది. పెద్దల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ఇంట్లో సమస్యలు, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా చక్కగా తొలగించబడడానికి మార్గం అనేది కూడా దొరుకుతుంది. అప్పుల బాధ ఎవరికైనా ఉన్నా సరే మరి అప్పుల బాధ తొందరగా తీరిపోతుంది. రుణ సదుపాయము కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు లక్కీ సంఖ్య 14 మరియు లక్కీ కలర్ అయితే మరియు ఆకుపచ్చ. మరియు ఈ రోజు మరి అమ్మవారికి మీరు కుంకుమార్చన చేసి అలంకరణ వస్తువులను సమర్పించి ఎరుపు రంగు చీరలను 7 మహిళలకు దానం ఇచ్చటం వలన చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలనైతే మీరు అందుకోగలుగుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.